This meeting is being recorded. సో ఇప్పుడు మనకు ఏదైనా సరే మనకు SQL లో జాయిన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా డేటా ఫ్రేమ్స్ జాయిన్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎట్లా చేయాలంటే జాయిన్ చేశాక కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుద్ది. కొత్త డేటా ఫ్రేమ్ నేమ్ ఇవ్వాలి. సో ఏదైతే జాయిన్ చేయాలనుకున్నా ఫస్ట్ డేటా ఫ్రేమ్ జాయిన్, సో అదర్ డేటా ఫ్రేమ్ దేంతో జాయిన్ చేయాలనుకుంటున్నారో అది జాయిన్ డిఎఫ్ అని ఇవ్వాలి. ఓకేనా? డిఫరెంట్ గా రాయొచ్చు, నేను చెప్తాను అవన్నీ ఎట్లా రాద్దాం ఒకటి చూద్దాం. ఓకేనా? జీమెయిల్ అకౌంట్స్ లేదా ఓకే, ఇది జాయిన్ అయినాక అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ మనం ఈమెయిల్ తో జాయిన్ చేస్తున్నాం. సో మనకి ఏమేమి ఉన్నాయి? సేల్స్ ఉంది, యూజర్స్, ఈవెంట్స్. ఇవన్నీ రీడ్ చేయాలి. జాయిన్స్ ఎలా చేయాలి? దగ్గర 4 డేటా ఫ్రేమ్స్ ఉన్నాయి. సో జాయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. అది చూపిస్తాను. సో మనకి ఏముందంటే సేల్స్ డేటా వచ్చి సేల్స్ అయింది, అలాగే ఏంటి యూజర్స్. సో యూజర్స్ డిఎఫ్, అలాగే ఈవెంట్స్. ఈవెంట్స్ ఓకేనా? 4 డేటా ఫ్రేమ్స్ క్రియేట్ అయినాయి. సేల్స్, యూజర్స్, ప్రొడక్ట్. మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సేల్స్, తర్వాత వచ్చేసి యూజర్స్, తర్వాత వచ్చేసి ఏంటిది ఈవెంట్స్. ఓకేనా? సో ఇది లాస్ట్ ప్రొడక్ట్. సో లెట్స్ జాయిన్ సేల్స్ అండ్ ప్రొడక్ట్. ఈ రెండింటికి ఏమేమి ఉంది? ఐటమ్ ఐడి ఉందా? ఐటమ్స్, ఐటమ్ ఐడి లేదు, ఐటమ్ ఐడి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఇప్పుడు సేల్స్ డిఎఫ్ని మనం దాంట్లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఐటమ్ తెచ్చుకోవాలి. ఐటమ్ ఏం చేయొచ్చు? ఎక్స్ప్లోర్ సపరేట్ కాలం లాగా కదా, ఆ కాలంలో ఉన్న వాల్యూ ఏం చేసాం ఆ రోజు? ఎక్స్ప్లోర్ ఆఫ్ ఐటమ్స్. ఎక్స్ప్లోర్ ఐటమ్స్. ప్రస్తుతం ఇవన్నీ కామెంట్ చేస్తాం.
ఎక్స్‌ప్లోర్డ్ ఉండాలి గదా! ఎట్లా పెట్టాము మనం? సారీ విత్ కాలమ్ యూజ్ చేయాలి. మనకు కావాల్సినవి ఏంటి? ఇవి కాకుండా ఇవి మాత్రమే చేస్తాం. అవి మాత్రమే చేస్తాం. సో కంట్రోల్ హెచ్. సో రిటర్న్ ఐడి. రిటర్న్ ఐడి కూడా ఎలిమెంట్. ఇది కూడా array. సో దీన్ని మనం ఏం చేయాలి? కలెక్షన్ లిస్ట్ కలెక్షన్ మనం వాడాల్సింది దీనికి. సో స్క్వేర్ బ్రాకెట్ ఆటోమేటిక్ వచ్చేస్తుందా మనం ఇక్కడ ఇక్కడ వస్తుంది. కాలమ్ లో? కలెక్షన్ లిస్ట్ మనం వాడాల్సింది దీనికి. ఆ లిస్ట్ లో ఉండేదాన్ని మనం కాలంలోకి మార్చుకోవాలంటే ఏం చెప్పాను నేను? లిస్ట్ కలెక్షన్ చెప్పాను కదా, గుర్తుందా? సింటాక్స్ గుర్తుందా ఎవరికన్నా?
ఏం ప్రాక్టీస్ సో ఇది చెప్పాను కదా కలెక్షన్ సెట్ కదా లిస్ట్ కలెక్షన్ సెట్ సో చూడండి ఇక్కడ సో ఇది ఏముంది ఇక్కడ సైజ్ ఆప్షన్స్ మనం ఏం చేస్తాం క్రియేట్ తీసుకుని చేసామా లేదా చేసాము సేమ్ థింగ్ email సో మనం ఇట్లా వచ్చిందని ఏం చేస్తాం కాలమ్స్ సో అర్రే ఉంది అర్రేని ఎక్స్ప్లోర్ చేస్తే సో అర్రేని విత్ కాలం చేస్తాం నా వాయిస్ వినిపిస్తుందా నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది వినపడుతుంది సో మనకన్నీ మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే ఒకదానికి ఒకటి వస్తుంది ఎక్స్పోర్ట్ వాడాం కదా సో సేమ్ ఈమెయిల్ ఎక్కడెక్కడ ఉంది ఆర్డర్ ఐడి సేమ్ ఉంటాయి ఎవరైతే ఐటమ్ ఈమెయిల్ మీద స్టార్ట్ చేద్దాం ఒకటే ఈమెయిల్ అని చూడండి ఇక్కడ ఒకటే ఈమెయిల్ ఓకేనా సో ఇప్పుడు మనకు ఐటమ్ ఐడి వచ్చింది సో ఇప్పుడు జాయిన్ చేద్దాం ఓకేనా సో దేంతో జాయిన్ చేద్దాం ఐటమ్ టేబుల్ అంటే ప్రొడక్ట్ టేబుల్ కాబట్టి సో ఈ రెండు జాయిన్ చేద్దాం సో మనకి ఏముంది నేమ్ ఐటమ్ నేమ్ ఉంది ప్రైస్ ఉంది ఓకేనా సో దీంట్లోంచి మనం ఏం తీసుకున్నాం ఆర్డర్ ఐడి ఈమెయిల్ ట్రాన్సాక్షన్ టైం స్టాంప్ అవసరం లేదు టోటల్ క్వాంటిటీ పర్చేజ్ సో ఈ రెండు జాయిన్ చేద్దాం సో సింపుల్గా జాయిన్ ఏం చేయాలంటే ఐటమ్ జాయిన్ డిఎఫ్ ఓకే సో మనం దేంతో జాయిన్ చేయాలనుకున్నాం ఫస్ట్ దేంతో జాయిన్ సేల్స్ డిఎఫ్తో జాయిన్ చేయాలి ఓకేనా సేల్స్ డిఎఫ్ డాట్ జాయిన్ ఓకే
జాయిన్ దేంతో చేయాలి మనం? ప్రొడక్ట్ డిఎఫ్ తో జాయిన్ చేయాలి. డిఎఫ్ ఆర్ ప్రొడక్ట్ డిఎఫ్ కామా. సో మనం ఈ జాయిన్ కండిషన్ రాయాలి కదా, ప్రొడక్ట్ డిఎఫ్ డాట్ ఐటమ్ ఐడి ఈజ్ సేల్స్ డిఎఫ్ డాట్ ఐటమ్ మరింత సో మీరు ఇక్కడ క్లాస్ లో ఏ జాయిన్ కావాలంటే ఆ జాయిన్. సో ఇన్నర్ కంటైన్స్ ఎక్స్ప్రెషన్ కంటైన్స్ అసైన్మెంట్ ప్లాన్. ఓకే, జాయిన్ ఎప్పుడైనా సరే మీరు డబుల్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. చూడండి, సో మీకు జాయిన్ అది అయిందా? జాయిన్ టైప్ ఇన్నర్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా ఏం తీసుకుంటుంది? డిఫాల్ట్ ఇన్నర్ గానే తీసుకుంటుంది. అది ఇన్నర్ గా తీసుకుంటుంది కదా. ఓకే, డిఫాల్ట్ ఇన్నర్ జాయిన్ తీసుకుంటుంది. మీకు ఒకవేళ లెఫ్ట్ జాయిన్ చేయాలంటే లెఫ్ట్ అన్నమాట, లెఫ్ట్ జాయిన్ చేసుకోవచ్చు. సో రైట్, లేదు ఫుల్ జాయిన్ చేసుకోవాలంటే. సో మనకు ఫుల్ యాంటీ కూడా ఉంటుంది. లెఫ్ట్ యాంటీ, రైట్ యాంటీ. ఫుల్ యాంటీ అంటే లేదు, ఫుల్ యాంటీ లేదు, లెఫ్ట్ యాంటీ అని ఉంటుంది. క్రాస్ ప్రొడక్ట్ ఉంటుంది ఏమన్నా? ఎందుకని లెఫ్ట్ యాంటీ లేదు? సో లెఫ్ట్ యాంటీ జాయిన్స్ అని ఉంటాయి. యాంటీ left anti join అంటే I have two tables. Left anti join under some matching condition. Left anti join, but so in the following order. ఇలా ఇవ్వాలి లెఫ్ట్ యాంటీ సింటాక్స్ ఇవ్వాలి. సో రైట్ యాంటీ anti joins. So left anti join select only rows from the left table that do not have match in the right table. Okay. సో మామూలుగా మనకి లెఫ్ట్ జాయిన్ ఏమిస్తుంది? మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద బోత్ టేబుల్ అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ కదా. సో మనకి లెఫ్ట్ యాంటీ అంటే ఏంటంటే మ్యాచింగ్ రికార్డ్స్ కాకుండా ఓన్లీ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్. సేమ్ వే రైట్ టేబుల్ కూడా. ఓకేనా, అర్థమవుతుందా లెఫ్ట్ యాంటీ రైట్ యాంటీ డిఫరెన్స్? అంటే మైనస్ లాగా అనుకుంటా అనుకోవచ్చు. ఏ మైనస్ బి అంటే ఫస్ట్ టేబుల్లో రికార్డ్స్ ఉంటే సెకండ్ టేబుల్లో లేనివి లెఫ్ట్ యాంటీ. ఓకే, అలాగే రైట్ యాంటీ రైట్ యాంటీ రైట్ any right anti. ఇక్కడ చూడండి డిఫరెన్స్ కరెక్ట్ ఇచ్చారు. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ యాంటీ, రైట్ యాంటీ. ఓకేనా, ఫుల్. సో మనకి ఏంటి లెఫ్ట్ యాంటీ అంటే లెఫ్ట్ టేబుల్లో నాన్ మ్యాచింగ్ రికార్డ్స్, రైట్ యాంటీ అంటే రైట్ టేబుల్లో నాన్ మ్యాచింగ్ రికార్డ్స్. లెఫ్ట్ యాంటీ అంటే ఇంకా రైట్ అవుట్ మనకు అప్పుడు ఏం చేసుకోవాలి? మనకు రైట్ యాంటీ జాయిన్ కావాలంటే ఏం చేయాలి? రైట్ అవుటర్ జాయిన్ రైట్ యాంటీ జాయిన్ కావాలంటే ఏం చేయాలి? సో ప్రొడక్ట్ టేబుల్ తీసుకొని సేల్స్ టేబుల్ చేసుకుంటే సరిపోతుంది కదా. అవును, టేబుల్స్ మార్చితే సరిపోతుంది. టేబుల్స్ స్వాప్ చేస్తే సరిపోతుంది.
సో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయని ఖచ్చితంగా ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా? ఎన్ని టైప్స్ జాయిన్స్ ఉన్నాయి మనకు? 1, 2, 3, 4, 5, 6. దీంతో పాటు ఫుల్ అవుటర్ జాయిన్ కూడా ఉంది. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఇన్ డేటాబ్రిక్స్ అని అడుగుతాడా? స్పార్క్ పై స్పార్క్ అని అడుగుతాడు. PySpark. సో స్పెసిఫిక్గా యాంటీ జాయిన్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఎందుకంటే రీసెంట్గా 2-3 ఇంటర్వ్యూలో అడిగారు. ఇది యాంటీ జాయిన్ మనకి ఎక్కడా లేదు కదా, ఆర్కిల్లో లేదు. ఇది ఒకటి స్పెషల్ ఇన్ ద స్పార్క్. ఓకేనా? సో ఈ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఫస్ట్ మనం ఒక్కొక్కటి చూద్దాం. సో లెఫ్ట్ టేబుల్తో చేస్తే ఏమొస్తుంది, లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తే చూద్దాం. సో నేను జస్ట్ కౌంట్ తీసుకుంటున్నాను. ఓకేనా? కౌంట్ ఈ రికార్డ్ ఎన్ని రికార్డ్స్ వచ్చాయి. సేమ్ వే లెఫ్ట్ హ్యాండ్ చేస్తాం. సో ఏం లేదు, నాన్ మ్యాచ్ రికార్డ్స్ ఏం లేవు. అదే మనం ఇప్పుడు డిఫరెంట్ చూద్దామా, డిఫరెంట్ చేసి చేద్దాం. సేల్స్ డిఎఫ్ ని పెడతాం. సో ఇలా చేసినా కూడా నాన్ మ్యాచింగ్ రికార్డ్స్. సో ఇలా చేసినా మనకు నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఏం లేవు కాబట్టి ఇలా వస్తుంది. సో ఫుల్ అవుటర్ జాయిన్ చేస్తే సేమ్ కౌంట్. సో ఫుల్ అవుటర్ జాయిన్ ఇన్నర్ జాయిన్ సేమ్ కౌంట్ వస్తుందంటే సో వీ డోంట్ హ్యావ్ ఎనీ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్, రైట్? సో మీరు ఒకసారి తీసుకోండి, ఏదో డేటా ఫ్రేమ్ తీసుకొని ట్రై చేయండి. సో జాయిన్స్ ఎలా వర్క్ అవుతుంది, కౌంట్ ఎలా వర్క్ అవుతుందో చెప్పండి. మీ జాయిన్స్ గురించి మీకు ఏం సింటాక్స్ తెలియాలి. మీ జాయిన్స్ అని మనం ఆల్రెడీ సీక్వెల్లో డిస్కస్ చేసాం కాబట్టి సేమ్ అవుట్పుటే వస్తుంది. సో దీంట్లో ఆర్కిల్ల కంటే డిఫరెంట్ వచ్చేది ఏంటంటే యాంటీ జాయిన్, లెఫ్ట్ యాంటీ జాయిన్ ఒకటి డిఫరెంట్ వస్తుంది. క్లియరా? సో ఏం లేదు, జాయిన్ డేటా ఫ్రేమ్ కావాలంటే సో న్యూ డేటా ఫ్రేమ్, ఫస్ట్ డేటా ఫ్రేమ్ డాట్ జాయిన్ బ్రాకెట్ ఓపెన్ సెకండ్ డేటా ఫ్రేమ్, ఫస్ట్ డేటా ఫ్రేమ్ డాట్ కాలం డబుల్ ఈక్వల్ టు సెకండ్ డేటా ఫ్రేమ్ డాట్ కాలం, ఏ టైప్లో జాయిన్ చేయాలో అది. సో ఇంకొక విధంగా ఎలా రాస్తారంటే ఇట్లా జాయిన్ డిఎఫ్ దేనితో జాయిన్ చేయాలి దాంతో జాయిన్ చేయాలి. సో జాయిన్ ఆదర్స్తో అంటే సెల్ఫ్ జాయిన్ చేయాలా, అదర్ చేయాలా, ఏదైనా ఇక్కడ చేసుకోవాలన్నారు కాబట్టి అదర్ యూజర్ డిఎఫ్తో ఆన్ ఏ కాలంతో జాయిన్ చేయాలి ఆన్ రాసాము. హౌ అంటే ఇన్నర్ జాయిన్. ఇట్లా ఇది ఒక వే ఆఫ్ రైటింగ్. ఇది ఈజీగా మోస్ట్ ఎక్కువ వాడేది ఇట్లా రాస్తారు అన్నమాట అందరూ. ఓకేనా? ఓకే, సెకండ్ ఫార్మాట్ ఈజీగా ఉంటుంది. ఇది ఈజీగా ఉంటుంది మనకు. ఇది కొంచెం అంటే అదర్స్ రాసి ఇట్లా రాయాలి కదా. ఆన్ క్లాస్ మనం ఇప్పుడు సీక్వెల్ నేను చెప్పాను కదా, సీక్వెల్ ఎన్ని టైప్స్ కి రాస్తారో చెప్పాను కదా. ఆన్ క్లాస్ వాడేసి తర్వాత విత్ క్లాస్ వాడేసి అటు ఇటు ప్లస్ పెట్టేసి అవన్నీ కాకుండా సింపుల్ గా ఇట్లా రాసుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది కూడా. ఓకేనా? అంటే ఇన్నర్ బ్రాకెట్ లో వచ్చేసరికి ఫస్ట్ ది సెకండ్ డేటా ఫ్రేమ్ కామా ఫస్ట్ డేటా ఫ్రేమ్ డాట్ కాలము ఈజ్ ఈక్వల్ టు సెకండ్ డేటా ఫ్రేమ్ డాట్ కాలము, తర్వాత ఏ టైప్ జాయిన్ చేయాలనుకున్నారు అది. మీరు ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ గా ఇన్నర్ జాయిన్. ఈజీగా ఉంది ఫార్మాట్. సో మీది ఖచ్చితంగా అడుగుతారు. సో ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే 2 డేటా ఫ్రేమ్స్ ఇచ్చేసి జాయిన్స్ రాయండి, ఏ టైప్స్ ఆఫ్ జాయిన్ చేస్తారు, జాయిన్ అవుట్పుట్ ఎలా వస్తుంది, నాకు కంప్లీట్ సింటాక్స్ రాయమంటారు. కంపల్సరీ అడుగుతారు. అంటే ఫార్మాట్ నాకు ఫస్ట్ సెకండ్ కూడా కావాలంటే అట్లా ఏం అడగరు, అదేం అడగరు. మీరు ఒకటి రాస్తే చాలు. ఇదైతే ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే నేను 4-5 కంటిన్యూగా అడిగారు. 2 డేటా ఫ్రేమ్స్ 2 ఫైల్స్ ఇస్తారు. 2 ఫైల్స్ ఎలా రీడ్ 2 ఫైల్స్ కానీ 2 టేబుల్స్ కానీ డేటాబేస్ నుంచి ఎలా రీడ్ చేస్తావు, ఎలా జాయిన్ చేస్తావు, కాలం ఎలా యాడ్ చేస్తావు, ఏదైనా ఫిల్టర్ పెట్టాలంటే ఎలా ఫిల్టర్ పెడతావు, అది ఖచ్చితంగా లాజిక్ అడుగుతారు. ఓకేనా? సో ఎక్స్ప్లోర్ ఫంక్షన్ కూడా 2 ఇంటర్వ్యూలో అడిగారు. ఎక్స్ప్లోర్ ఫంక్షన్ దేనికి,
సో ఏ టైప్ ఆఫ్ కాలంకి ఎక్స్ప్లోర్ ఫంక్షన్ వాడతారు అని అడుగుతుంది. సో అరే టైప్ ఉంటే దేనికి వాడతారు? అరే టైప్ని కాలమ్స్ లాగా మార్చాలంటే ఏ ఫంక్షన్? ఓకేనా? సో దీంతో ఇది క్లియర్. యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఎందుకంటే మనం ఆల్రెడీ పైథాన్లో డిస్కస్ చేసాం కదా, ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం రాస్తుంటాం కదా, సేమ్ అది కూడా సేమ్ అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ద డెఫినేషన్ ఫస్ట్ లెటర్ ద ఫంక్షన్. సో ఏం చేస్తాము, ఈమెయిల్కి ఇండెక్స్ ఇచ్చేసి ఫస్ట్ లెటర్ ఫంక్షన్. సో ఇట్లా జస్ట్ రీడ్ చేస్తే సో ఫస్ట్ లెటర్లో ఏముంటే అది వస్తాం. ఇక్కడ ఇండెక్స్ వాడినాం కాబట్టి ఇట్లా మీరు ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడానికి యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ రాసుకోవచ్చు. ఏదైనా రాసుకోవచ్చు అనమాట. మీరు ఎంత పెద్ద ఫంక్షన్ రాసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నుండి use dictator syntax. సో దీని ఫస్ట్ లెటర్ యూడిఎఫ్ అని రాసాము. యూజ్ యూడిఎఫ్ అవుట్పుట్ వచ్చేసి స్ట్రింగ్ అని చెప్తున్నాము. ఓకేనా? అవుట్పుట్ వచ్చేసి స్ట్రింగ్ ఫార్మాట్లో మనం ఇస్తున్నాము. సో దీన్ని వాడుకోవాలంటే సింపుల్గా ప్లస్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ లెటర్ యూడిఎఫ్ ఆఫ్ యూనివల్ కాలం మనం ఇస్తున్నాము. డిస్ప్లే చేస్తే ఒక్కో ఏ సో మీరు ఏదైనా సరే ఒక ఫంక్షన్ మీరు ఒక కోడ్ రాసి దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ వాడతారు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఈమెయిల్ ఫస్ట్ లెటర్ ఏంటో వస్తుంది. సెలెక్ట్ కామా ఇక్కడ ఈమెయిల్ కూడా ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేసినాము. సో ఈమెయిల్ ఉండే ఫస్ట్ లెటర్ ఏమేమి ఉందో అదంతా వస్తుంది. ఇక్కడ మనం అది ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాం, ఇండెక్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1 ఇస్తే మరి సెకండ్ లెటర్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ లెటర్ ఏముందో అవన్నీ వస్తాయి. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూజర్ డిఫరెంట్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ మీరు ఏదైనా రాసుకొని ఎట్లా కావాలంటే అలాగా వాడుకోవచ్చు. ఓకేనా? జస్ట్ వేరే ఫంక్షన్స్ ఈమెయిల్ బేస్ చేసుకొని స్ట్రింగ్ వచ్చేదాన్ని సో వర్టికల్లో డిస్ప్లే చేస్తాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ వేస్తాం. స్ట్రింగ్లో నుంచి ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఫస్ట్ లెటర్. టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తున్నారు, టెంప్ టేబుల్లో కూడా వాడుకోవచ్చు. డిఫరెంట్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తారు.
రన్ ఆల్ చేస్తే అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, అన్ని అవుట్పుట్ సింపుల్గా. అర్థమవుతుందా? యూడిఎఫ్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తారు, ఆ ఫంక్షన్లో మీకు కావాల్సిన లాజిక్ ఇస్తారు, ఆ ఫంక్షన్కి ఇన్పుట్ ఉంటుంది అండ్ రిటర్న్ వేరియబుల్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి రిటర్న్. సో ఇక్కడ ఇన్పుట్ ఇస్తే ఇది రిటర్న్ రాసుకోవాలి, ఖచ్చితంగా రిటర్న్ రాసుకుంటేనే మీకు రిటర్న్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? సో యూడిఎఫ్లో ఖచ్చితంగా మీరు రిటర్న్ వేరియబుల్ రాయాలి. రిటర్న్ రాయకుండా ఇస్తే ఏమవుతుందో చూడండి. సో ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కామెంట్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేసి ఏమవుతుంది చూడండి. అంటే విష్ణు యూడిఎఫ్ అంటే మనం అది యూజర్ డిఫైన్ గుర్తుపెట్టుకోవాలి కదా, ఫంక్షన్. ఆ ఫంక్షన్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా యూజ్ చేయాలనుకుంటే, ఆ లిస్ట్ వచ్చేస్తుందా? అంటే అర్థం కాలేదు. అంటే యూడిఎఫ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే మనం డిఫైన్ చేసిన ఫంక్షన్స్ కదా. మనం రాసే కోడే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఇప్పుడు మీరు ఒకటి ఉంది, ఏది మీరు రూపీస్ ని డాలర్లే కన్వర్ట్ చేయాలి, అది చాలా చోట్ల చేయాలి. ప్రతిసారి కోడ్ రాసే బదులు జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాము. ఓకే, ఆ ఫంక్షన్ వెరాకిల్ యూజ్ చేస్తుంటాం సేమ్ అలాగనే కదా. అరకిలో కూడా ఫంక్షన్ ఉంటుంది సేమ్ అంతే, సేమ్ ఫంక్షన్ అంతే. సో ఇప్పుడు మీరు లాస్ట్ చూస్తారు, ఇది కూడా సేమ్. ఫస్ట్ రైట్ సీక్వెల్ రన్ అయింది, సీక్వెల్ లో కూడా సేమ్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేసుకోవాలంటే అలా చేస్తాం. సో మనం సీక్వెల్ లో పర్ఫార్మెన్స్ కోసం ఏం చేసాం? పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సీక్వెల్ ఎలా చేస్తాము, అట్లీస్ట్ ఎలా చూస్తాము, కాస్ట్ అవన్నీ ఎలా చూస్తాము? ఇండెక్స్ లో యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్. ఇండెక్స్ యూజ్ చేస్తే మనం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ మనం ఇండెక్స్ క్రియేట్ చేయాలని ఎలా తెలుస్తుంది? అది ఫుల్ టేబుల్ స్కాన్కి వెళ్తుంటే తెలుస్తుంది. ఆ ఫుల్ టేబుల్ స్కాన్ చూడాలంటే మనకి ఎక్స్ప్లెయిన్ ప్లాన్ ఉంటుంది కదా, సేమ్ దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ ప్లాన్ ఉంటుంది అనమాట. అంటే ఒక డేటా ఫ్రేమ్ జాయిన్స్ ఎలా జరుగుతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ ప్లాన్ చేసి చూడొచ్చు. ఇప్పుడు చూద్దాము. ఒక డేటా ఫ్రేమ్ అని వచ్చేసి అంటే మీరు ఏదైనా జాయిన్ చేశారు లేదా ఫిల్టర్ చేస్తున్నారు, సో అది ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా? సో అది చూద్దాం. సో ఎక్స్ప్లెయిన్ ఇక్కడ చూడండి మొత్తం. సో query optimization will explore the query plans optimizations for several examples, including the logical optimization and examples without predicate the push down. సో ఎక్స్ప్లెయిన్ ప్లాన్ అది చాలా ఇంపార్టెంట్. లైక్ లాగ్ ఫైల్స్ లాగా మొత్తం ఎగ్జిక్యూషన్ ఎలా జరిగిందని చూపిస్తాం. ఇప్పుడు మనము సీక్వెల్ డెవలపర్ లో సో ఈ క్వరీ అనుకోండి, సో ఈ క్వరీకి మనం ఎక్స్ప్లెయిన్ ప్లాన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ? సో ఆ రోజు నేను చెప్పాను కదా, సో ఇది చూడండి. సో దీనికి కార్డినాలిటీ 2 ఉంది, కాస్ట్ 3 ఉంది. సో ఇది గుర్తుందా మీకు? నేనేం చెప్పాను గుర్తుందా లాస్ట్ టైం? ఇక్కడ ఏముంది? టేబుల్ యాక్సెస్, ఎంప్లాయీ టేబుల్, ఫుల్ టేబుల్ స్కాన్. ఓకేనా? సో ఒకవేళ మనం ఇండెక్స్లోకి వెళ్తే ఇండెక్స్ స్కాన్ ఎలా ఉంటుందో చూపించాను కదా మీకు. ఈ రెండు కూడా ఫుల్ టేబుల్ స్కాన్. సో ఇది గుర్తుందా? నేను లాస్ట్ టైం చెప్పింది గుర్తుందా? ఎంప్లాయీ ఫుల్ టేబుల్ స్కాన్, ఇండెక్స్ స్కాన్ అని గుర్తుందా? కొంచెం గుర్తొస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇండెక్స్ స్కాన్, నాని క్యూ ఇండెక్స్ స్కాన్ వచ్చింది చూడండి. సో ఇలా ఇండెక్స్ స్కాన్ వస్తే, ఓకేనా, ఇండెక్స్ స్కాన్ వస్తే ఏమవుతున్నట్టు మనం ఇండెక్స్ రెఫర్ చేసుకొని ఫాస్ట్గా రిటర్న్ అవుతున్నట్టు. అదే ఫుల్ టేబుల్ వస్తే కంప్లీట్ టేబుల్ చెక్ చేసుకొని డేటా అంతా వెరిఫై చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. దాని బదులు మనకు ఫుల్ టేబుల్ స్కాన్ బదులు ఇండెక్స్ స్కాన్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది కదా.
సో అలా అవుతుందా లేదా చెక్ అంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసుకోవడానికి ఎక్స్‌ప్లెయిన్ ప్లాన్ వాడతాం. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ ప్లాన్ ఉంటది చూడండి. ఇది ఎక్స్‌ప్లెయిన్ ప్లాన్. ఎక్స్‌ప్లెయిన్ ప్లాన్ చేస్తే ఏమొస్తదంటే క్వెరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తుంది. సో ఏమవుతుంది ఫస్ట్ ఎంప్లాయ్ టేబుల్‌లోకెళ్ళేసి ఫుల్ టేబుల్ స్కాన్ తీసుకుంటుంది. తర్వాత చార్ట్ అవుతుంది. ఇండెక్స్ బిల్డ్ చేస్తుంది. తర్వాత మనకు సెలెక్ట్ స్టేట్‌మెంట్ అవుట్‌పుట్ ఇస్తుంది. సో ఇక్కడ కార్డినాలిటీ చూడండి 164 రికార్డ్స్ ఉన్నాయి. కాస్ట్ 3 ఇది తక్కువ కాస్ట్ కొంచెం తక్కువగానే ఉంది. బట్ కార్డినాలిటీ ఎక్కువ ఉంది. 164 ఇన్ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇన్ ద సేమ్ వే మనకు డేటాబేస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ ప్లాన్ అనేది ఉంటదన్నమాట. అంటే క్వెరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడొచ్చు మనం. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం పైస్పార్క్ సీక్వెల్ ఫిల్టర్ అన్ని ఫిల్టర్ నేమ్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చూపిమంటున్నాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ చూడండి ఫిజికల్ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. ఆప్టిమైజేషన్ లాజికల్ ప్లాన్ ఫిల్టర్ 11. Let's copy this. మామూలుగా అయితే మనకు అదే లైసెన్స్ వర్షన్ అనుకో ఇక్కడ డైరెక్ట్ కాపీ వస్తుంది. రావట్లేదు. సో ఫిల్టర్ నాట్ ఈవెంట్ ఆన్ ఫ్రెష్ కానీ ఇట్లా 1 by 1 ఫిల్టర్ చేసుకుంటా వస్తుంది. ఓకేనా? అనలైజ్డ్ లాజికల్ ప్లాన్ ఫిల్టర్ ఆప్టిమైజేషన్ ఫిల్టర్ ఈజ్ నాట్ ఫిజికల్ ప్లాన్ స్కాన్ పార్కెట్ చూడండి మొత్తం పార్కెట్ ఫైల్ మొత్తం రీడ్ చేస్తుంది. బ్యాచ్ టు డేటా ఫ్రేమ్ నాట్ ఈవెంట్ చెక్అవుట్ ఫార్మాట్ ఈ పాత్లోని డేటా ఫైల్ మొత్తం స్కాన్ చేస్తుంది. సో ప్లాన్ మనం దాంట్లో పార్కెట్ ఫైల్ యూజ్ చేసామా? ఇక్కడ ఇది బ్యాక్ అండ్ పార్కెట్ ఫైల్ ఇది డెల్టా టేబుల్ అంటే డిఫాల్ట్ డెల్టా టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. ఇది పార్కెట్ ఫైల్. మామూలు సిఎస్వి ఫైల్ అయితే సిఎస్వి ఫైల్ అని చూపిస్తారు. డెల్టా ఫైల్ అన్నా పార్కెట్ ఫైల్ అన్న ఒకటే. డెల్టా టేబుల్ అనేది డెల్టా ఫార్మాట్ చెప్తాను. అది ఎట్లా ఉంటుందంటే టైం ట్రావెల్ కి ఈజీగా ఉంటుంది అన్నమాట. బ్యాక్ అండ్ వచ్చేసి పార్కెట్ లోనే సేవ్ అవుతుంది. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ మీరు ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ ప్లాన్ చూసుకోవాలంటే జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ ట్రూ అని ఇస్తే ఆ డేటా ఫ్రేమ్ డాట్ ట్రూ అని ఇస్తే అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తుంది. సో ఇది ఒక డిఫరెంట్ కానీ ఇది అర్థం చేసుకోవాలి. పైన మనం రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ చేసేది ఈజీగా ఉన్నట్టుంది. అది బ్యాక్ ఎండ్ ఎలాగవుతుంది అనేది మనం తీసిన ఈ అవుట్పుట్ అంతా కొంచెం చాలా డిఫికల్ట్‌గా ఉంది కదా అర్థం చేసుకోవడం. ఇది మనకి అది అవసరమా? అంటే ఇది కూడా అవసరమా కంపల్సరీగా? మ్యాండేటరీ ఏం కాదు. బట్ మీరు ఎక్స్‌పర్ట్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను సీక్వెల్‌లో ఇదే మనకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఏం అవసరం లేదు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇంప్రూవ్‌మెంట్ కూడా కావాలనుకుంటే యూ నీడ్ టు అంటే మీకు కూడా ఇది అర్థమై ఉండాలి. పర్ఫార్మెన్స్ ట్యూన్ ఎలా చేస్తారు, ఎలా ఇంప్రూవ్ చేస్తారని అర్థమై ఉండాలి. అవును. ఇక్కడ ఫుల్ టేబుల్‌లో 164 కార్డినాలిటీ ఉన్నప్పుడు 2 ఉంది. బట్ ఇండెక్స్ లెవెల్‌లో ఫస్ట్ ఉంది కదా 164 3. అది ఇండెక్స్ లెవెల్‌లో ఉన్నట్టా? ఇది మొత్తం ఇది క్రియేట్ ఇండెక్స్ స్టేట్మెంట్ ఇది. మనం ఏం చేసాం ఇది ఇది క్రియేట్ ఇండెక్స్ స్టేట్మెంట్ నేను ఎక్స్‌ప్లెయిన్ ప్లాన్ చేస్తున్నాను. అది కరెక్ట్ కాదు. సో ఇది ఏం చేస్తుంది ఫిల్టర్ తీసుకుంటుంది. తర్వాత టేబుల్ యాక్సెస్ ఫిల్ చేస్తుంది. కార్డినాలిటీ 1 ఉంది. ఒకటే కాబట్టి 3 కాస్ట్ వచ్చేసి వెరీ లెస్. ఆ రోజు మీకు పెద్ద క్వెరీ కూడా ఒకటి చూపించాను. నాకు క్వెరీ కనిపించట్లేదు. అంటే మల్టిపుల్ జాయిన్ చేసి కాంప్లెక్స్ క్వెరీ పెట్టి నేను చూపించాను. అవునవును. చూపించారు. సో దాంట్లో అయితే ఖచ్చితంగా మనం చూడొచ్చు అన్నమాట. ఇండెక్స్ స్కానా లేకుంటే ఏంటి అనేది మల్టిపుల్ జాయిన్స్ ఉంటే మనం చూడొచ్చు. అంటే ఇండెక్స్ యూజ్ చేయకుండా దాని మీద ఫిల్టర్ అప్లై చేసిన దానికి ఇండెక్స్ యూజ్ చేసి ఫిల్టర్ అప్లై చేసిన దానికి డిఫరెన్స్. ఓకే. అంటే ఆ డిఫరెన్స్ అనేది లాస్ట్ కాలమ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అదేనా కార్డినాలిటీ తర్వాత లాస్ట్ కాలమ్ లో ఇక్కడ దీంట్లోనా 2 3 ఏదో ఉంది కదా. ఇది కాస్ట్ వచ్చేసి మీ కాస్ట్ తగ్గుతుంది. ఇండెక్స్ లేని దానికి కాస్ట్ తగ్గుతుంది. అదే దాన్ని బట్టి పెర్ఫార్మెన్స్ ఇప్పుడు 3 కాస్ట్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్ గా పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయిపోద్ది. ఓకే.
బై కాస్ట్ డిఫాల్ట్‌గా 3 తక్కువ ఉంది. ఉన్నప్పుడు మళ్ళీ డిఫాల్ట్‌గా 3 ఉంది. ఇండెక్స్ అప్లై చేసిన తర్వాత 1కి వచ్చిందంటే ఆటోమేటిక్‌గా తగ్గిపోయినట్టు. తగ్గింది. పెర్ఫార్మన్స్ మామూలుగా అయితే ఫాస్ట్‌గా రియల్ టైమ్‌లో మనకు కాస్ట్ వచ్చేసి 1000, 200, 300 అట్లా హ్మ్. ఉంటుంది. పెద్ద పెద్ద క్వెరీస్‌కి. ఇక్కడ మరీ వెరీ స్మాల్ డేటా కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. హ్మ్. సేమ్ అదే దాన్ని కూడా ఇట్లా అర్థం చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది కొంచెం కాంప్లెక్స్‌గా ఉంది. దీని సో రిలేషన్ ఫిజికల్ ప్లాన్ ఫిల్టర్ నాట్ నాట్ స్ట్రింగ్ ఈ కామర్స్ ఆప్టిమైజ్డ్ లాజిక్ ఈజ్ నాట్ మళ్ళీ ఇవ్వాలి. సో ఇక్కడ ఇది ఆప్టిమైజేషన్ లాజికల్ ప్లాన్ కూడా చూపిస్తుంది. సో ఏం చేస్తుంది, ఇది ఫస్ట్ నాట్ నల్ నుండి తీసుకుంటుంది. ఓకేనా, ఈవెంట్ నేమ్ ఏదైతే ఉందో అది నాట్ నల్ తీసుకొని అండ్ నాట్ ఫైనలైజ్ తీసుకుంటుంది. ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఇస్తే ఇంకా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తుంది. బట్ మనం ఏమి ఇచ్చాము, ప్రతిదానికి నాట్ ఇచ్చాము. ఆప్టిమైజేషన్ ఫైల్ స్కాన్ టార్గెట్ అంత అంటే మీరు మొత్తం అది చూసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసుకోవాలంటే ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తుంది. డెడికేట్ స్కేలాలో ఉంది. సో మీరు డేటాను రీడ్ చేసేటప్పుడే, సో ఇక్కడ ఏం చేస్తారు, డేటాను రీడ్ చేసేటప్పుడు ఎన్ని పార్టీషన్స్ చేసుకోవాలి అని తెలిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 lakhs రికార్డ్స్ ఉన్నాయి. సో మీ దగ్గర ఎన్ని కోర్స్ ఉన్నాయి డేటా క్లస్టర్లో, 2 crores ఉన్నాయి అంటే 2 కోర్స్ ఉన్నాయి అనుకోండి, 2 కానీ 8 లేకుంటే 5 కోర్స్ ఉంటే ఒక్కొక్క కోర్కి 2 lakhs రికార్డ్స్ ఇస్తే, ఇక్కడ చూడండి లోయర్ బౌండ్ 1, అప్పర్ బౌండ్ 1 lakh, 1 lakh 10 lakhs. ఓకేనా, అంటే ఈచ్ టైము 10 lakhs రికార్డ్స్ని ప్రాసెస్ చేసి 8 పార్టీషన్గా తీసుకుంటుంది. ఇట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది పార్టీషనింగ్. ఓకే, ఇది కూడా డేటాని రీడ్ చేసేటప్పుడు ఇది పార్టీషనింగ్. అంటే పార్టిషన్ అంటే ఆ టేబుల్‌లో నంబర్ ఆఫ్ రికార్డ్స్‌ని 8 పార్టిషన్‌లుగా చేసిందా? ఈక్వల్ టు 10 అంటే lakhs ఇప్పుడు అంటే ఇది ఎన్ని రికార్డ్స్ ఉన్నట్టు 8 lakhs అంటే 80 lakhs రికార్డ్స్ ఉన్నట్టు. అవును. సేమ్ అంటే మన దగ్గర 8 కోర్స్ ఉంటే ఒక్కొక్క కోర్లో 10 lakhs రికార్డ్ రీడ్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తున్నట్టు. అంటే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది అనేది నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను, కానీ నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవుద్దా లేకుంటే డేటాబేస్ క్లస్టర్ మేనేజర్లో స్ప్లిట్ అవుతాయో అర్థం కాదు. ఎందుకంటే 8 ప్రాసెస్ అయితే రన్ అవుతాయి, బట్ అవన్నీ ఎలా రీడ్ చేసి ఎలా మనకు మెర్జ్ చేసుకుని డేటా వస్తుంది నాకు స్టిల్ ఇంకా అర్థం కాదు. మీకు ఎవరికన్నా ఆర్కిల్లో ప్యారలల్ ప్రాసెస్ తెలుసా? అంత డెప్త్ తెలియదు. ప్యారలలిజం వెంకటన్న మీకన్నా తెలుసా? లేదు విష్ణు. సో ప్యారలలిజం అంటే ఏంటంటే మనం క్వరీ పర్ఫార్మెన్స్ కోసం ప్యారలలిజం అని చేసి సేమ్ క్వరీ వచ్చేసి బ్యాక్ ఎండ్లో మనం ఎన్ని ప్యారలల్ పెట్టుకుంటే అన్ని క్వరీస్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇచ్చామనుకోండి, సేమ్ క్వరీ 8గా స్ప్లిట్ అయ్యి రన్ అవుతుంది. బట్ ఆర్కిల్లో క్లస్టర్ మేనేజర్ అనో లేకుంటే పార్టిషన్ మేనేజర్ అనో ఏదో ఉంటుంది అంటారు ఒకటి. సో అది వచ్చేసి ఆ డేటా అవుట్పుట్ వచ్చేసి మెర్జ్ చేసి మనకి ఇస్తుంది. బట్ అది ఆర్కిల్లో చెప్పాలి, అడిగినాను ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని, బట్ ఎవరు కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేయలేదు. అంటే ప్యారలలిజం అంటే 1 by 1 ఎగ్జిక్యూట్ లైక్ సీక్వెన్స్ కాదు, సీక్వెన్స్ అన్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. మన క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే మనం ఎన్ని పార్టీషన్స్ ఇస్తే అన్ని పార్టీషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ప్యారలలిజం ఈజ్ ఐడియా బ్రేకింగ్ డౌన్ ఏ టాస్క్ సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ ప్రాసెస్ డూయింగ్ ఆల్ ద వర్క్ ఇన్ ఎ క్వరీ, మనీ ప్రాసెస్ టు పార్ట్ ఆఫ్ దట్ వర్క్ ఎట్ ఏ సేమ్ టైం. అంటే మనం ఒక క్వరీ ఇస్తే ఆ క్వరీ ఒక్క ప్రాసెస్లో రన్ అయ్యే బదులు మల్టిపుల్ ప్రాసెస్గా రన్ అయ్యి స్ప్లిట్ అయ్యి, చూడండి an example of this, when 12 processes are handling 12 different months in a year instead of processing one handle 12 months itself. అంటే 1 yearలో 12 months ఉంటే
ఒకటే ప్రాసెస్ 12 మంత్స్ డేటాను హ్యాండిల్ చేసే బదులు 12 ప్రాసెస్ 1 మంత్ డేటాను తీసుకొని మనకు అవుట్పుట్ ఇచ్చి దాన్ని మెచ్ చేస్తుంది అనమాట. ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ కెన్ బి క్వైట్ హై. అంతే కదా. ఒక ప్రాసెస్ వచ్చేసి 1 ఇయర్ డేటాను తీసుకునే బదులు ఒక ప్రాసెస్ వచ్చేసి 1 మంత్ డేటాను తీసుకుంది అనుకోండి, అట్లా 12 మంత్స్ తీసుకొని మనకు డేటా ఇస్తే ఎంత ఫాస్ట్గా ఉంటుంది. 12 మినిట్స్ పట్టేది 1 మినిట్లో అయిపోతుంది. 1 మినిట్లో అయిపోతుంది. అట్లా సేమ్ అనమాట. ఈ పార్టిషన్స్ కూడా సేమ్ టెక్నాలజీ, సేమ్ లాజిక్. సో ఇక్కడైతే పార్టిషన్స్ వాడాము మనం. ఇక్కడ అప్పర్ బౌండ్ లోయర్ లిమిట్ ఇచ్చాం కదా. ఇది మోస్ట్లీ ఎప్పుడు వాడతారంటే ఆన్ ప్రిమిసెస్ కనెక్ట్ అయినప్పుడు ఇట్లా వాడతారు అనమాట. సో జేడీబీసీ యూఆర్ఎల్ ఇస్తారు. ఓకేనా. టేబుల్ నేమ్, కాలం కావాలంటే అంటే ఇది పార్టిషన్ కాలము. ఓకేనా. లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్, నెంబర్ ఆఫ్ పార్టిషన్స్. ఇది నా దాంట్లో చూపిస్తాను, లేదు నేను చేస్తున్నాను. ఇది నేను అక్కడ వచ్చినాక చూద్దాం. అంటే ఇందాక రేఖలో చెప్పిన ప్యారలలిజం అనేది సేమ్ స్పెసిఫిక్ మెన్షన్ చేయాల్సి వస్తుంది కదా అక్కడ. ఇక్కడ మనం ఈ నెంబర్ ఆఫ్ అంటే పార్టిషన్ కాలం ఇవ్వాలి. పార్టిషన్ కాలం ఇవ్వాలి, అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్, నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఇవ్వాలి. సేమ్ ఇట్లానే రేఖలో కూడా ఇవ్వాలి. సేమ్. సో ఇది పార్టిషనింగ్ ఇక్కడ చూపిస్తాం. సో ఇదంతా హై లెవెల్ అనమాట. పార్టిషనింగ్ చేసి కొలిషన్ అంటే ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. పార్టిషనింగ్ ఎలా వర్క్ అవుతుందో కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కాంప్లెక్స్ అంటే మనం ఒక డేటాని తీసుకొని దాన్ని పార్టిషన్గా ఎలా డివైడ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఎలా ఇంక్రీజ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఎలా డిక్రీజ్ చేస్తాం, డేటా స్క్యూనెస్ అంటే ఏంటి, కొల్లేస్ అంటే ఏంటి, ఈ పార్టిషన్ ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా. అవన్నీ మనం చూద్దాం. ఓకే. ఆ తర్వాత కొరీ అడాప్టివ్ ప్లాన్ అంటే మన కొరీ ఎగ్జిక్యూషన్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ప్లాన్ చేసి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ప్లాన్ మీకు అర్థం కావట్లేదు, నాకు కూడా కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ ప్లాన్ గురించి తెలిస్తే ఏంటంటే ఈవెన్ ఆర్కిలో కానీ దీంట్లో కానీ తెలిస్తే ఏమంటే మీరు అడ్వాన్స్డ్ అండి, ఎక్స్పర్ట్ అనమాట కొరీ ట్యూన్ చేసుకోవడంలో. ఓకేనా. సో అదొక స్ట్రీమింగ్ అవసరం లేదు. స్ట్రీమింగ్ కొరీ అనేది డెల్టా లేక్ ఎలా క్రియేట్ చేయాలో రేపు చూద్దాం. దీంతో మోస్ట్లీ స్పార్క్ అయిపోతుంది. ఇది అయిపోగానే మనం ఏం చేద్దామంటే ఏడబ్ల్యూఎస్ తీసుకుందాం. ఏడబ్ల్యూఎస్ కావాలా మీకు అజూర్ కావాలా? అజూరే. అజూర్ శాంపిల్ తీసుకొని అంటే 1 మంత్ ఉంటుంది కదా ప్రాక్టీస్ పర్పస్, అది తీసుకొని అవన్నీ చేద్దాం మనం. దాంతోనే ఏడిఎఫ్లో కూడా ఏడిఎఫ్లో వీలైతే క్రియేట్ చేద్దాం, లేకుంటే నా దాంట్లో చూపిస్తాం. అంటే మళ్ళీ లైసెన్స్ ఎక్కువ కాస్ట్ పడతాము. నా దాంట్లో అయితే ఆఫీస్ కాబట్టి మనం చూడొచ్చు. అన్న వెంకటన్న మీకు ఏడబ్ల్యూఎస్ ఇక్కడ మీ దాంట్లో చూపించు. మీకు ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ ఉంది కదా? లేదు, ఏది రిక్వెస్ట్ తీసుకోవాలి వస్తుంది. తీసుకోండి. కన్సోల్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కన్సోల్లో S3 యాక్సెస్ అవి ఉంటాయి కదా, డెవ్కి ఇస్తారు టెస్ట్కి. చాలా ఏదో ఒక ఎన్విరాన్మెంట్ చాలు మనకు. అథీనా యాక్సెస్ కూడా తీసుకోండి, చూద్దాం మనం. అథీనా ఉంది, నాకుంది అథీనా ఉంది. ఎక్స్పోజ్ చేసేది టేబుల్స్ వ్యూ అంతా ఉందా? టెస్ట్ ఉంది, కొన్నిటికి సేల్స్ అన్ని కూడా ఉంటాయి కదా. లేదు, నేను అథీనాకి పవర్ బై యూజ్ చేస్తా కొన్ని.